యథాతథంగా ఏం పనిచేయట్లా. మీరు కొన్ని టార్గెట్లు పెట్టుకుని వెళ్తున్నారు, ఆ టార్గెట్లని కొడతాం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవును రఫీ గారు 100% న్యాయబద్ధంగా పనిచేస్తున్నాం. టీడీపీ అకౌంట్స్ కూడా ఎవరు క్లోజ్ చేసే చేయట్లేదు. పరిస్థితి ఉంది. టీడీపీ ఏ నుంచి ఒక్క ఎవరైనా టీడీపీ కార్యకర్త తప్పుగా కూడా పెట్టిన జనసేన వాళ్ళని కార్యకర్త అరెస్ట్ కూడా చేశారు. జనసేన రమేష్ గారు, రమేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడుతున్నారు. పెట్టలేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు, దయచేసి ఆగండి. రఫీ గారిని తీసుకోండి, దయచేసి ఆగండి. గోపాల్ గారు, రమేష్ గారు ఆగండి దయచేసి. హలో యా రఫీ గారు వినపడుతుందండి? ఏమండి వినపడుతుందా? యా యా వినిపిస్తుంది. ఏమండి గత ప్రభుత్వంలో 48,000 కోట్ల రూపాయలు బియ్యం రవాణా అయిందనేది ప్రభుత్వం లెక్కలతో పాటు ప్రకటించింది. ఎన్ని కేసులు పెట్టారంటే కూడా ప్రకటిస్తాం, అందులో ఏమి సందేహం లేదు. ఈ రకంగా ఎప్పుడైనా బియ్యం సీజ్ చేసినట్టు వార్తలు మీరు విన్నారా? ఎప్పుడైనా సరే ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గాని లేకపోతే ఆ మినిస్టర్ గాని ఏదైనా ప్రకటన చేసినట్టు మీరు విన్నారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా ఈ రకమైన చర్యలు. రైస్ సీజ్ అనేది ఇప్పుడే, నేనేది ఇప్పుడే ఏంటన్నా ఇప్పుడు ఇదిగో ఇందాక కూడా నాదెళ్ల మనోహర్ గారు 480 మెట్రిక్ టన్నులు పౌర సరఫరా శాఖ మంత్రి రైస్ సీజ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇలా రైస్ సీజ్ చేసినటువంటి విషయం కానీ ఎన్ని టన్నులు వెళ్ళిపోయినాయి బయటికి కానీ చెప్పడం కానీ జరగలేదు కదా. అవును కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ప్రజలకు తెలిసిపోయింది. రెండోది ఏంటంటే దీని వెనక ఎవరున్నారు అనేది సిట్టు తేలుస్తుంది. కొన్నాళ్ళు ఆగితే మీరేమనుకుంటున్నారు, ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు రఫీ గారు? టైం ఇస్తే మొత్తం ఆ తీగలాగితే మీరేమనుకుంటున్నారు? ఈ రేషన్ మాఫియా వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మనం చెప్పండి, పర్లేదు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్, పూర్తిస్థాయి దాదాపు 20 సంవత్సరాలు మీడియాలో పూర్తిస్థాయి మీకు చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరుడు కేంద్రంగా ఇది కాకినాడ నుంచి వెళ్ళినాయి. అతనికి ఎక్కడెక్కడ నుంచి ఆ బియ్యం వచ్చినాయని మొత్తం లెక్క తీస్తారు, అందులో ఏమి సందేహం లేదు. సిట్టు మొత్తం లాగుద్ది. కొంతమంది వైసీపీ అధికారులు, వైసీపీకి సేవలు చేసే డిఎస్పీలు ఉన్నారని ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా మార్చే కార్యక్రమం. ఏమంటే ఇంకా ఉన్నారా కొంతమంది వైసీపీ సేవలు చేసే డిఎస్పీలు ఉన్నారు కదా? కాక ఈ సిట్ లో 2 డిఎస్పీలు వేస్తే వాళ్ళు వైసీపీ కోసం బాగా పనిచేశారని ఆరోపణలు వచ్చిన వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని వేస్తున్నారు. ఆ సిట్టు పనిచేయడం ప్రారంభిస్తుంది. మొత్తం పోర్టు ఎలాగా చేతులు మారిందో, ఏ రకంగా జరిగిందో అది సిఐడి విచారణలోకి వస్తుంది. విదేశాల్లో అక్కడ ఉండేటువంటి దక్షిణాఫ్రికాలో ఎవరు ఇవి రైస్ తీసుకుంటున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేది అది కూడా బయటకు వస్తుంది. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏంటి సంబంధాలు అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి మనం తొందరపడితే ఉపయోగం లేదు. రెండోది ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి జడ్జీల మీద మొన్నే చెప్పారు జడ్జీలు, దాని మీద వైసీపీ నాయకుడు ఒక ఆయన మా మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే మా మీదే పోస్టులు పెట్టారయ్యా మీ హయాంలో, మేం చెప్తేనే ఎవరిని అరెస్ట్ చేయలేదయా, మీరు వచ్చి కేసులు పెట్టొద్దు అంటారు ఏంటని చెప్పి 2 సార్లు హైకోర్టు ముట్టికాయలు వేసి 50,000 జరిమానా వేసింది ఆ క్యాండిడేట్ కి. విజయబాబు అనేటువంటి క్యాండిడేట్ కి 50,000 జరిమానా వేసింది. కాబట్టి తల్లిని చెల్లిని చూడకుండా కూడా పోస్టులు పెట్టించి ఇవాళ అతన్ని అరెస్ట్ చేస్తే అతను కాదు పెట్టింది, ఇతని పేరు మీద తెలుగుదేశం వాళ్ళే పెట్టారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఇవన్నీ కూడా విచారణలో వస్తాయి. ఇప్పుడే పరిస్థితి కాదు కదా. డిఫరెంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్స్ ఉన్నాయి చాలా. రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ కూటమి నేత, మీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారికి ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారు? అంటే మెజారిటీ పీపుల్ అందరూ కూడా Z+ భద్రత కల్పించాలని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి భద్రత కంటే కూడా Z+ భద్రత ఏదైతే ముఖ్యమంత్రికి ఉందో అలాంటి భద్రత పెట్టాలని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఎందుకంటే ఆయన ఒక పాపులర్ సినిమా యాక్టర్, హీరో. రెండోది డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, ఒక మాస్ లీడరు. ఎక్కడైనా సరే వెళ్ళి ఏ జరిగినా సరే వెళ్ళి స్వయంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి, క్షేత్రస్థాయిలో వెళ్తున్నాడు కాబట్టి
ఆయన మీద ఖచ్చితంగా కన్ను ఉంటది. ఈ మాఫియాలు నేను చెప్పిన 1, 2, 3, 4, 5 మాఫియాలు Yes. కన్ను ఆయన మీద ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ దొరికిన ఆగంతకుడు ఆ మాఫియాకి చెందినవాడా లేదా ఆకతాయ లేదా ఎవరు అనేది తెలియకుండా మనం బట్ ఎవరనేది చెప్పలేం కాబట్టి కాసేపులో మనం తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా అది పక్కన పెడితే భవిష్యత్తులో ఆయనకి threat ఇప్పుడు ఈ ఉంటుందని మాఫియాలతో మాత్రం ప్రమాదం నేను- పొంచి ఉంది కదా, ఈ మాఫియాలతోటి ఇంకా ప్రమాదం ఉంది. మాఫియాలు చాలా బలమైనటువంటి మాఫియాలు అయ్యి అంతర్జాతీయ మాఫియాలు, వాళ్ళతో థ్రెట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి బియ్యం ఆగిపోయినాయి, ఎర్రచంద్రం ఆగిపోయింది, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి అవును. వాళ్ళు అంతర్జాతీయంగా కూడా రగిలిపోతా ఉంటారు. కాబట్టి ఒక సీఎం కి ఇచ్చేటువంటి భద్రత Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి Right. ఎలాగైతే ఉందో అలాంటి భద్రత కేంద్రం ఇవ్వాలని చెప్పేసి నేను ప్రైమ్ లైన్ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. రైట్. శివభారత్ గారు ఏమంటారు? మొత్తానికి రఫీ గారు ముఖ్యమంత్రి గారికి ఉండే భద్రత ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కల్పించాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నారు. మీ వాయిస్ మీట్లో ఉందండి శివభారత్ గారు. వినిపిస్తుందా అండి? యా వినిపిస్తుంది. మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి విజ్ఞాపన చేస్తున్నామండి. ఆయన పాపులర్ ఏదైతే ఒక నాయకుడుగా దేశం మొత్తం గుర్తించాల్సిన స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారి మీద అందరి చూపు ఉంది, అందరికి ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే దేశంలో కూడా బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడి మొన్న మహారాష్ట్ర